బందర్లో నారాయణ గారికి అలాగే రవీంద్ర గారికి మద్దతు తెలియజేయడానికి ఎన్నికల్లో నుంచుంటున్నారు. పార్లమెంట్ సభ్యుల కింద, శాసనసభ్యుల కింద పూర్తిస్థాయిలో మద్దతు తెలియజేయడానికి ఇక్కడికి వచ్చాం. ఒక పార్టీ అని చెప్పనే కాకుండా ఇంతకుముందు బందర్లో ఒకసారి రంగారు విగ్రహం పగిలిపోతే మొట్టమొదట స్పందించింది కొల్లు రవీంద్ర గారు. ఇక్కడ పార్టీ సంబంధం లేదు, కులం సంబంధం లేదు, మతం సంబంధం లేదని చెప్పని మొట్టమొదటి పరిగెత్తుకుంటే అభిమానంతో పరిగెత్తుకొచ్చింది నేను ఉన్నానని చెప్పి వచ్చింది రవీంద్ర గారు. మళ్ళీ ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు కూడా ఎవరైతే పోటీ చేస్తూ ఉన్నారో వాళ్ళు రాకపోయినా సరే రంగా గారి మీద అభిమానం కొద్ది వచ్చారు. మా పూర్తి బాధ్యత మా అందరి మీద ఉంది. రంగా గారి మీద ఎవరైతే అభిమానం చూపిస్తున్నారో వాళ్ళందరినీ భుజాన్ని తీసుకోవాల్సిన బాధ్యత, వాళ్ళ మద్దతు తెలియజేయాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది. అలాగే నారాయణ గారికి ఇప్పుడు కొత్తగా ఏం పరిచయం కాదు, రాజకీయం రాకముందు నుంచి ఎప్పటి నుంచో వాళ్ళ కుటుంబానికి మా కుటుంబానికి సాన్నిధ్యం ఉంది. అలాగే రవీంద్ర గారి కుటుంబానికి ఉన్నంత మా అందరికీ వ్యక్తిగతంగా ఉన్న సంబంధాలు, బందర్లో అతి ముఖ్యంగా ఎప్పటి నుంచో రంగా గారికి ఉన్న సంబంధాలు అందరికీ ఒకటే కోరుతున్నాను. దయవుంచి రంగా గారి మీద అభిమానం చూపించినట్టు అలాగే వాళ్ళ ఇద్దరి మీద చూపించాలని చెప్పని రవీంద్ర గారి మీద నారాయణ గారి మీద చూపించాలని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.